హాయ్ గైస్, దిస్ ఇస్ సంతోష్. తిరుపతిలో మత్తెప్పలు చూసాను. ఇంకా సెన్సర్ అయిపోద్ది, సట్టేసుకో. రూమ్స్ లో మా వాళ్ళ చిట్ చాట్ చూడండి. యాక్చువల్లీ తీసిన రూమ్స్ ఏమో 2, ఓన్లీ 5 మెంబర్స్ కి, ఉన్నదేమో 7 మెంబర్స్. రోడ్ సైడ్ టిఫిన్ బాగుందని చెప్పేసి ఆపేసి తిరుపతిలో టిఫిన్ తిన్నాం. పేరుకి తగ్గట్టుగానే తిరుపతిలో టిఫిన్ అయితే చాలా బాగుంది. అదైతే సరిగ్గా తెలియదు. తిరుపతి బస్ స్టాండ్ పక్కన ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఇది మా అన్న కారు. వాళ్ళ ట్రిప్కి వెళ్తే వాళ్ళ ట్రిప్లో నేను ఎంటర్ అయిపోయినా. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసేసి టికెట్ తీసుకుని తిరుపతి కొండపైకి వెళ్తున్నాం. మాతో పాటు మీచంగ్ తుఫాన్ కూడా వచ్చేసింది, మా ట్రిప్లో యాడ్ అయిపోయింది. ఆ తుఫాన్ దెబ్బకి తిరుపతి క్లైమేట్ ఇలా మారిపోయింది. చూడండి, ఎటు చూసిన చుట్టూ ఫాగే, క్లౌడ్సే. దగ్గర ఒక 5 కార్స్ అబవ్ అనమాట. ఇంజిన్ డ్యామేజ్ అయిపోయి తిరుపతి రోడ్డు పైన స్టక్ అయిపోయినాయి. మనవాడు చెప్పినట్టు ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పేసి భయపడకుండా ధైర్యంతో పైకైతే మేము వెళ్ళిపోయినాం. ఈ ట్రిప్ ఏమొచ్చి జనవరి 1st వీక్ అనుకుంటా. సో ఈ వ్లాగింగ్ సరిగ్గా రాలేదని చెప్పేసి హోల్డ్ చేసేసా. ఎందుకంటే తలకొన వాటర్ ఫాల్ కవర్ చేయాలని చెప్పి ముందు రోజు వెళ్ళా. కోతిమామ దెబ్బకి నా కెమెరా, మైక్రోఫోన్ సిస్టమ్ అన్ని వాటర్తో నిండిపోయి డ్యామేజ్ అయిపోయినాయి. డ్రోన్ ఎగరేద్దామంటే చూసారు కదా క్లౌడ్స్, డ్రోన్ తిరగదు ఇంకా. సో ఫోన్తో షూట్ చేసా. ట్రిప్ అయితే అంత బాగా రాలేదు, ఎందుకంటే సోలో ట్రిప్లు అంటే నాకు నచ్చినట్టు షూట్ చేసుకోవచ్చు. గ్రూప్ తెలియను కాబట్టి అంత టైం కుదరలేదు. మైక్రోఫోన్ లేకపోవడం వలన వాయిస్ క్లారిటీ లేదు, మన సోనీ కెమెరా పోవడం వలన వీడియో క్వాలిటీ లేదు. తిరుపతి అయితే వచ్చేసాం. చుట్టూ దారుణంగా ఉంది వర్షం, క్లైమేట్ అసలు దారుణంగా ఉందన్నమాట. సో చూసారు కదా సర్వదర్శనం కౌంటర్, అది అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదంతా తిరుపతి కొండపైన సర్వదర్శనం కౌంటర్ దగ్గర అనమాట. చూడండి వర్షం దెబ్బకి ఎట్లా అయిపోయిందో మొత్తం. అసలు మా వాళ్ళు కార్ పార్క్ చేయడానికని వెళ్ళిపోయారు. వాటర్లో తెలిసిన ఎలకలాగా అయిపోయినాం. సర్వదర్శనం టికెట్లు దొరికినాయి కానీ మాలో ఒకరికి 1 మంత్ నిండలే, సో టికెట్ దొరకలేదు. ఒకరి కోసం అందరం ఫ్రీ దర్శనం టికెట్లు వచ్చినాయి. ఫుల్లీ రైన్ అనమాట. అటు చూడండి అలా అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్లో వెళ్తున్నాం ఫ్రీ దర్శనం. ఇప్పుడు వెళ్తే నైట్ దర్శనం అవుతుందని చెప్తున్నారు. అటు కొందరన్నా 3 hours 4 hours కూడా అయిపోవచ్చింది. చూడాలి. రన్ 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 ఖాళీగా ఉంది వర్షం వల్ల. ఇది ఫ్రీ దర్శనం వే, ఇందులో టికెట్ అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. అక్కడే టికెట్ ఇస్తారనమాట. సో ఇది నార్మల్ టైంలో అయితే చాలా కిక్కిర్స్ ఉంటారు జనాలు. వర్షం కారణంగా చాలా మంది స్ట్రక్ అయిపోయి రాలేదు. సో ఫ్రీగా ఉంది. అలానే వర్షంతో వెళ్ళకండి, హోల్డ్ చేస్తారు. సో నైట్ 10:30 వరకు మాకు హోల్డ్ చేస్తారు. మార్నింగ్ 10 o'clock లోపలికి వెళ్ళిపోయినాం. మధ్యలో 1 గంటకి ప్రసాదం వచ్చింది. ప్రసాదం పంచడానికి వాలంటీర్గా అడిగారు. సో 7 మెంబర్స్ ఉన్నాం కదా టీం, అందరం వెళ్ళి ప్రసాదం పంచి హెల్ప్ చేసాం అనమాట. కొద్దిగా ప్రసాదం మీద పడి వేడివేడిది కాలిపోయినాయి చేతులు కూడా. మా వాళ్ళందరూ సేవ చేసుకునే భాగ్యం కలిగిందని హ్యాపీగా ఫీల్ అయ్యాం కూడా. అండ్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఒక 2 hours సర్వ్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే 10:30 వరకు ఓపెన్ చేయరు, సో మీరు బయటికి వెళ్ళి మళ్ళీ రావచ్చు టోకెన్ తీసుకుని అని చెప్పారు. సో మేము అక్కడ పక్కన ఉన్న శ్రీకాళహస్తి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ రావుకి అయితే పూజ చేసుకుని దైవ దర్శనం చేసుకుని అయితే రిటర్న్ మళ్ళీ 10 o'clock అయితే మేము తిరుపతి చేరుకున్నాం. మేము మధ్యాహ్నం పంచిన ప్రసాదం పుణ్యమా ఏమో మరి, వెళ్ళగానే ఒక 10 నిమిషాల్లో దర్శనంకి అయితే పంపించారు. సో దైవ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చాం అనమాట. నాట్ బ్యాడ్, ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మీల్స్ అండ్ ఇవి తిన్నాం మేమైతే. ఇది తిరుపతి దగ్గర ఉన్న వన్ ఆఫ్ హోటల్ అనమాట. చాలా ఉంటాయి గేట్ పార్కింగ్ దగ్గర. ఫుడ్ అయితే బాగానే ఉంది, పర్లేదు. మీల్స్ తిన్నాం మేమైతే. కంచిలో కటిక వర్షం మమ్మల్ని కలవర పెట్టింది. నా చెప్పులు ఎక్కడ ఉన్నాయి ఎక్కువ.